ఓం సాయిరామ్. మీరు ఏమనుకుంటున్నారు? మీరు వెయిట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? లడ్డు మిఠాయి తింటే వెయిట్ పెరుగుతుందా? బర్గర్ పిజ్జా తింటే, లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే, ఫ్రైడ్ ఐటమ్స్ తింటే, ఫాస్ట్ ఫుడ్ తింటే, జంక్ ఫుడ్ తింటే దాంతో మీ వెయిట్ పెరుగుతుందా? నో నో నో. మీ పెద్ద ఎనిమి ఎవరున్నారు? మీ చైర్. మీరు ఫుల్ డే మీ చైర్ మీదనే కూర్చుంటున్నారు, ఏం ఎక్సర్సైజ్ లేదు. మీరు పొద్దున 30 minutes 40 minutes వాకింగ్ చేసుకుంటారు, జాగింగ్ చేసుకుంటారు, లేకపోతే వర్కౌట్ చేసుకుంటున్నారు. కానీ ఫుల్ డే తర్వాత 8 to 10 hours మీరు చైర్ మీదనే కూర్చుంటున్నారు. దాంతో మీ డైజెస్టివ్ సిస్టమ్ దాంట్లో ఫైర్ ఉంటుంది, అది మీ అగ్ని జఠర్ అని అంటారు. దానికి ఆ అగ్ని జఠర్ ఏమవుతుంది? కూల్ డౌన్ అయిపోతుంది. దానికి అస్సలే మూమెంట్ దొరకలేదు. ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది? సో కంపల్సరీ మీరు ఈ చైర్కి మీరు ఫ్రెండ్ తయారు చేసుకోండి. ఈ చైర్ మీదనే కూర్చొని కొంచెం ఈ లెగ్స్కి దూరం చేసుకోండి. ఈ మీ కాళ్ళు దూరం చేసుకోండి. కొంచెం దూరం చేసి మీ చెయ్యి స్ట్రైట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా లేవండి, మెల్లగా మళ్ళా కూర్చోండి, మళ్ళా లేవండి, మళ్ళా కూర్చోండి. ఇలా 10 times చేయండి. దీనికి స్క్వాట్స్ అంటారు. ఇది 10 times చేసిన తర్వాత ఇలా అని ఒక 10 times ఇలా చేసుకోండి. ఇది చేస్తే మీకు రక్తం సర్క్యులేషన్ మంచి అవుతుంది, ఫ్యాట్స్ మెల్ట్ స్టార్ట్ అయిపోతుంది, మీ క్యాలరీస్ బర్న్ అయిపోతుంది. ఇంకా మీరు డైలీ ఏం చేస్తారు? లిఫ్ట్ యూజ్ చేస్తున్నారు. అట్లీస్ట్ 2 floors దాకా మీరు స్టేర్ కేస్ యూజ్ చేస్తే మీ బ్లడ్ ఫ్లో మంచి అవుతుంది, మీ బాడీ టాక్సిన్స్ రిలీజ్ అయిపోతుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా స్ట్రాంగ్ అండ్ హెల్దీ అయిపోతుంది, గట్ స్ట్రాంగ్ అవుతుంది, మీ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మీరు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్ మీకు ఏం కావాలి తినండి, కానీ అట్లీస్ట్ ఈ 3 exercises కంపల్సరీ చేయండి. ఇంకా కంటిన్యూస్లీ కూర్చోకండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీ మమ్మీకి ఫోన్ చేస్తారు, ఆఫీస్ పని చేస్తూ ఫోన్లో మాట్లాడుతున్నారు, కానీ కూర్చొని 1 hour దాకా మాట్లాడుతున్నారు. మీరు వాక్ అండ్ టాక్ అలా ఫోన్లో మాట్లాడండి. చూడండి మీ క్యాలరీస్ ఫాస్ట్ బర్న్ అవుతుంది. చేసి చూడండి, 10 days మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఓం సాయి.